ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు కూడా హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని, ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ, మూల విరాట్కు పంచామృత అభిషేకము, తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించామని, అలాగే ఒంగోలు నగరవాసులు, కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. దాతలు, భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, దేవస్థానం ప్రధాన అర్చకులు హరి తదితరులు పాల్గొన్నారు. మంగళం రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వామికి హనుమానికి దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతాపరమాన్యే వేదం గురుదత్తృష్వముపజీవతే పదం శాస్త్రోత్తరగం శాస్త్రుతం శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విష్ణన్నాహారమగరస్తవిదే ఈవగోత్రమహోస్య అస్మయంత్రే సంగతః శిఖాయ అనిరోధ్యావస్థితః తద్వ్యవస్వే మహానద్దుర్విష్ణాస్పర విష్ణాత్కారుణ్యభావేన అంజనేయ ఆత్మనమక్షరస్వర పవిత్రమైన హనుమ జయంతి స్వామివారి జయంతి ఉత్సవాలను మనం ప్రతిష్ట చేసిన రోజు నుండి 2016 ఆగస్టు 8, 9, 10వ తారీఖు ఆగస్టు చేసినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాలు కానీ, శ్రీరామనవమి కానీ ప్రతి కార్యక్రమం, అలాగే మన కార్తీక మాసంలో 41 రోజు అయ్యప్ప స్వాములకు రోజు 500 మంది స్వాములకు దీక్ష ఏర్పాటు చేయడం కానీ, ప్రతి కార్యక్రమం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో చాలా చక్కగా జరుగుతున్నాయి. స్వామివారు కూడా చాలామంది కోరుకున్న కోరికలన్నీ కూడా తీరడం, తర్వాత చాలా మహిమాన్వితమైనటువంటి మన
మర్రి చెట్టు కింద ఉన్నటువంటి మన పొలిమేర ఆంజనేయ స్వామి భక్తులు ఇలాగే సహాయ సహకారాలు అందించాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, స్వామివారికి సేవ చేసుకోవాలని చెప్పి దేవస్థానం కమిటీ తరఫున ప్రతి హనుమ జయంతి కూడా 5,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా 11 గంటల తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. వచ్చిన వారందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శుభమస్తు అభిజ్ఞమస్తు. శ్రీ హనుమత్ జయంతి మహోత్సవం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి తేదీ 14/5/2023 ఆదివారం శ్రీ హనుమత్ జయంతి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 6:30 నుండి పంచామృత తిరుమల అభిషేక కార్యక్రమం, విశేష అలంకారం, చూతఫల అర్చన, నాగవల్లీధర అర్చన, మహానివేదన, హారతి, మంత్రపుష్పం తీర్థప్రసాద కార్యక్రమం జరుగును. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం 6 గంటల నుండి గ్రామోత్సవం జరుగును. సాయంత్రం 6 గంటల నుండి విశేష అలంకారంతో, తాజా భజంత్రీలతో, రామనామ సంకీర్తనతో గ్రామోత్సవం జరుగును. కావున 50 మంది భక్త మహాశయులందరూ హనుమంతునికి శ్రీరామదూత అయిన ఆంజనేయుడు హనుమంతునికి దాసులై వారి కోరికలు తీర్చు కొంగు బంగారమైన శ్రీ ఆంజనేయ పొలిమేర అభయాంజనేయ స్వామి జయంతి కార్యక్రమాల్లో 50 మంది భక్త మహాశయులందరూ కూడా పాల్గొని స్వామి వారికి అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, దాతల యొక్క సహాయ సహకారాలతో మరెన్నో జరగాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించినటువంటి దాతలందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు జరుగుతున్నాం. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హనుమత్ జయంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెం గ్రామం నందు ఒంగోలు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర్చెల్ల జనార్దన్ రావు దంపతులు ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయుడుపాలెం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఇటు పక్క ఇంటి పక్క వెళ్ళిపోతున్నారా పక్క నాలుగోయాడంట వెళ్ళిపోనీరా బాబు ఇట్లా
పదకొండు ఏమండి అసలు అందరు నా కింద పడతారు. నువ్వు వెనకాల చూడరా వాటర్ అందరు మీరే అయ్యారే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి గ్రామాలలో, ఎందుకంటే ఈ మధ్య 4-5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలో కూడా 20 అడుగులు 25 అడుగులు ఆంజనేయ విగ్రహాలు పెట్టుకోవటం, గ్రామంలో ప్రజలందరూ కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవటం, ఊరు నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వెళ్ళటం అన్ని గ్రామాల్లో ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ క్రమంగా ఈరోజు మన ఆంజనేయ హనుమాన్ జయంతి సందర్భంగా అన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఈరోజు మా ఊర్లో కూడా ఈ విగ్రహాన్ని నాన్నగారు అమ్మ వాళ్ళు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ. దాన్ని ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా గ్రామస్తులందరినీ కూడా పిలిచి, మన ఎవరైతే ముఖ్యులు ఉన్నారో అందరిని కూడా పిలిచి ఈరోజు అన్నదాన కార్యక్రమం, పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా ఆయన ధైర్యాన్ని, ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. ఆంజనేయ స్వామి ఏదైతే ఉన్నాయో పనులు ఉన్నాయో అవి పూర్తి అవ్వాలని చెప్పి ఆంజనేయ స్వామిని కూడా కోరుకుంటూ హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చరాచర జగత్తులో నవమాసాలు మోసి సృష్టికి ప్రతి సృష్టి చేసే అమ్మని మించిన దైవం లేదని అరవింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎన్ భానుతేజ అన్నారు. 91 ఏళ్ల మండవ చెంచమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకొని మాతృ దినోత్సవం సందర్భంగా ఒంగోలు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కుటుంబ సభ్యులు కేక్ కట్ చేయించి మాతృ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఒంగోలు డాక్టర్ మందలపు నరేంద్రబాబు మాట్లాడుతూ ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలో మాతృత్వాన్ని మోసి బిడ్డకి జన్మనిచ్చే ప్రతి ప్రాణిలోని ప్రతి తల్లి దైవంతో సమానమని అన్నారు. వీరి తల్లి మాతృ దినోత్సవం రోజున పూర్తిగా కోలుకున్నందుకు వారి అమ్మచే కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచడం వీళ్లకు తల్లి పట్ల ప్రేమని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమారుడు మండవ రామాంజనేయులు, కోడలు లక్ష్మి, కుమార్తెలు మారెళ్ళ వెంకట సుబ్బమ్మ, కాటూరి సంజీవ, మోహన్ రావు, ఇతర కుటుంబ సభ్యులు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, రాజేశ్వరి, చిలకమ్మ, సమత, విజయలక్ష్మి తదితరులు ఈ మాతృ దినోత్సవం మా బంధువులే అవుతారండి. సో మా అమ్మగారిని తీసుకొచ్చినప్పుడు ఆక్సిజన్ మీద కూర్చోలేకుండా అలా వచ్చారు. సో ఇప్పుడు ఆక్సిజన్ తీసేసి బాగా మాట్లాడి అందరినీ గుర్తుపట్టి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకొని వెళ్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏజ్ అమ్మగారి ఏజ్ 90 years. సో ఇంకా వీలవుదేమో అని ఇంట్లోనే పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అట్లా కాదు, మనం ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పి పిలిచి మనం ట్రీట్మెంట్ చేసి ఇవాళ 4వ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. హ్యాపీ మదర్స్ డే ఎవ్రీవన్. అయితే ఒక 10 days నుంచి ఫస్ట్ జ్వరం వచ్చింది, తర్వాత దగ్గరలో వచ్చింది. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంట్లోని మనకి వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మాకు ఈ వెంటిలేటర్ మీద కొంచెం భయం. ఏదైతే ఉందో ఇంట్లో నుంచుకుందాం అనుకున్నాము. ఆ టైంలో మా అమ్మాయి రాజీ
చెప్పడం వల్ల తేజ ఇన్స్టిట్యూట్లో రావడం 2-3 రోజులే మాకు తేడా కనబడింది. మాకు హ్యాపీగా మళ్ళీ మాకు జన్మించినట్టు అయింది అనుకున్నాం. అందువల్ల మాకు ఇద్దరికి నరేంద్ర గారి దానికి మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. కార్యకర్త సింగరేకొండ మండలం ఆవుల ప్రసాద్ గారు మరణించడం నిజంగా జనసేన పార్టీకి తీరం లేదు. వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ యొక్క కుటుంబానికి జనసేన పార్టీ పూర్తిగా భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు నారాయణ మనోహర్ గారు ఈరోజు ఆ కుటుంబానికి కొన్నంత అండగా మేము ఉండామని చెప్పడం నిజంగా ప్రతి ఒక్క జనసైనిక కుటుంబానికి కూడా చాలా బలం చేకూరుస్తుంది. ఎందుకంటే దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్త బాగోలు చూసినటువంటి పరిస్థితులు వారు కూడా ఎదురైతే, కానీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం జనసేన పార్టీ కార్యకర్తలుగా మా అందరికీ కూడా నిజంగా అది చాలా సంతోషం. మా కుటుంబాలందరికీ కూడా ఆ కుటుంబాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబంతో పాటు మమ్మల్ని కూడా మనందరినీ కూడా కలుపుకోవడం నిజంగా అభినందించే విషయం. అలాంటి నాయకుడి బాటలో మనందరం నడుస్తున్నందుకు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలపరుచుకుంటూ ఆ నాయకుడి మాటే శాసనంగా మనందరం అడుగులు వేసే దిశగా పయనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా ప్రశ్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు జనసేన పార్టీ తరఫున చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జన సైనికులు దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆ జన సైనికులకి వారి కుటుంబానికి అండగా నిలబడడానికి జనసేన పార్టీ నుంచి మేము అందించే
ఆర్థిక సాయమే కాకుండా ప్రతి కుటుంబానికి జిల్లా నుంచి ఉన్న నాయకులందరం కూడా కలిసి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి గతంలో ఏ విధంగా పార్టీని నమ్ముకుని క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో ఆ నమ్మకంతో ఆ భరోసా నింపడానికి కోసమే వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేస్తాం. అందులో భాగంగా కొండేపి నియోజకవర్గంలో మా జన సైనికుడు ప్రసాద్ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. వాటితో పాటు 3 ఆడపిల్లల పాపం చదువుకునే వయసు, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా నిలబడి మా జిల్లా నాయకత్వం ఆ భరోసా ఆ తల్లికి ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి చదివించే బాధ్యత కూడా జనసేన పార్టీ నుంచి తీసుకుని మేము ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ కార్యక్రమం తర్వాత దర్శిలో ఒక కుటుంబాన్ని పరామర్శించి సాయంత్రానికల్లా చీరాల్లో ఒక కుటుంబాన్ని పరామర్శించి ఈ ఒక్క రోజున జనసేన పార్టీ నుంచి 15 లక్షల రూపాయలు మా జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులకి వారి కుటుంబాలకి అండగా నిలబడడానికి పార్టీ నుంచి చేస్తున్న కార్యక్రమం. పార్టీ బలోపేతం కోసం అనేక ప్రాంతాల్లో మేము విస్తృతంగా పర్యటించి ఎన్నికలకి సిద్ధమవుతున్న తరుణంలో మండల స్థాయిలో పార్టీ నిర్మాణం మండలాధ్యక్షుల ద్వారా, పట్టణంలో ఒంగోలు పట్టణంలో ప్రత్యేకంగా జిల్లాలోనేమో మన రియాజ్ గారి నాయకత్వంలో, ఒంగోలు పట్టణంలో మన రమేష్ గారి నాయకత్వంలో వివిధ డివిజన్లో కూడా ప్రెసిడెంట్లు వాళ్ళని నియమించుకుని అన్ని ప్రాంతాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలు సిద్ధమయ్యే విధంగా గ్రామ కమిటీలు కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేయమని మొన్న జరిగిన మా సమావేశంలో అందరికీ కూడా ఒక మార్గనిర్దేశం మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. భవిష్యత్తులో మేము చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలిగే విధంగా నిలబడతాం. జనసేన పార్టీ స్వార్థ రాజకీయాల కోసం కాదు, కన్వీనియంట్ పాలిటిక్స్ కోసం కూడా కాదు. ఒక పూట ఒక మాట్లాడి మరొకసారి ఇంకో విధంగా మాట్లాడి అధికారంలో రాకుండా ముందు కొంతమంది మాట్లాడే భాష, అధికారంలో వచ్చిన తర్వాత మాట్లాడే భాష ఎప్పుడు జరగదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గుండ్లకమ్మ ప్రాజెక్టు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఆయన ఆ రోజు శంకుస్థాపన చేసి సుమారు 6 లక్షల ఎకరాలు సాగునీరు అందించే విధంగా ఓ చక్కటి ప్రణాళిక రూపొందించారు. 20 సంవత్సరాలు దాదాపు కాబోతున్నాయి. ఈ వైవి సుబ్బారెడ్డి గారి పాదయాత్ర గతంలో ఎన్నికల ముందు ఆయన ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఏమైపోయింది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి? ఎందుకు కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయారు? కోస్తాంధ్రకి ఆయన మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉండి ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు మరి సొంత జిల్లా గురించి, ఇక్కడ అవసరాన్ని బట్టి రైతుల కోసం మనం నిలబడాల్సిన ఇవ్వాల్సిన కొన్ని సౌకర్యాల గురించి ఎందుకో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించిందా? ఒక్క ప్రకాశం జిల్లాలోనే మీరు చూశారు, పర్చూరులో జరిగిన సభలో కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి బాసటగా నిలబడడానికి, ఆ కుటుంబాలకి ధైర్యం ఇవ్వడానికి ఏ రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 73 కుటుంబాలకి ₹1,00,000 చొప్పున మేము ఆ రోజు అందించాం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే మేము 73 లక్షల రూపాయలు రైతాంగానికి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందిస్తే ఈరోజు ఆయన పైన రకరకాల విధానాల్లో విమర్శిస్తూ ఉంటారు.